పాలనొచ్చరా పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా పట్టణమొచ్చరా పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా ప్రజాపాలన పల్లె పట్టణమొచ్చరా సర్కారు సన్న బియ్యం తెచ్చినాది సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా పేదల్లా కడుపు నింప కదిలినాదిరా అరే పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా ప్రజాపాలన పల్లె పట్టణమొచ్చరా పాలనొచ్చరా మనకు పాలనొచ్చరా ప్రజాపాలన పల్లె పట్టణమొచ్చరా బట్టన్నారా ఉత్తమన్న సన్న బియ్యం పూతమిచ్చరా ఉత్తమన్న సన్న బియ్యం పువ్వు పెట్టరా ఉత్తమన్న సన్న బియ్యం పువ్వు పెట్టరా రేవంతన్న మహేష్ అన్న బట్టన్నారా ఉత్తమన్న సన్న బియ్యం పూతమిచ్చరా ఉత్తమన్న సన్న బియ్యం పూత పెట్టరా ఉత్తమన్న సన్న బియ్యం పూత సాంస్కృతిక శాఖ కళాకారులకి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ అంటేనే గానా, తెలంగాణ ఆ పేర్లోనే ఉన్నది గానా పాట. అలా పాటలు పాడిన కళాకారులు కేవలం పాడవే కాదు, పాట ఆట కలిపి అందిస్తున్నారు. ఒకసారి వాళ్ళకి ధన్యవాదాలు చెబుతూ, ఇప్పుడే చూసింది మీరు తెల్ల మీద ఆనరబుల్ సీఎం గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాలువా కప్పి స్వాగతం పలికారు. అంటే అర్థమైంది, మన గూడూరు ప్రజలు, ఈ పరిసరాల్లో ఉన్న పల్లె ప్రజలందరూ కలిసి స్వాగతం పలికినట్టు లెక్క. ఒక ముఖ్యమంత్రి గారికి ఎవరైనా ఒక పుష్పగుచ్చం ఇస్తున్నారంటే ఆ ఇస్తున్న ఒక్క మనిషి కాదు, ఒక ఎమ్మెల్యే సాబ్ ఇస్తున్నారంటే ఆ నియోజకవర్గం ప్రజలందరూ ఇస్తున్నట్టు. అట్లా ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల నడిచే ప్రభుత్వం. మొత్తం దునియాల ఐక్యరాజ్య సమితి అని ఉంటుంది, అన్ని దేశాలు కలిసిన ఒక సంఘం. అలాంటి అన్ని దేశాలలో చిన్న పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రజాస్వామ్యం అంటే ఇది అని నిరూపించే ఒక గొప్ప, చూసిందా సీఎం గారు నడుచుకుంటూ వస్తున్నారు. ఆనరబుల్ సీఎం, మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు వత్తుల లక్ష్మారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఇంకా మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నల్గొండ, దేవరకొండ, మునుగోడు, సాగర్, మిర్యాలగూడ, నకరేకల్, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది పెద్దల వేదికపై ఉన్నారు. మరి అనేక మంది గ్రామ సర్పంచులు కూడా ఉన్నారు. మన మహాత్మా గాంధీ ఎన్నడో చెప్పిండు, నిజమైన భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుంది అని. అదిగో పల్లెల్లో ఉన్న తల్లుల పిల్లల కోసం ఆనరబుల్ సీఎం ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మీ పిల్లల కోసం, మీ పిల్లలు భవిష్యత్తులో బాగా చదువుకొని పైకి రావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, సామాజిక సేవలోకి రావాలి, పిల్లలు పైకి రావాలన్న ఒక తలంపుతోటి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతంగా శ్రద్ధతో చూసుకున్న కార్యక్రమం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ల మీద చూడండి. అదిగో మన వేద పండితులు సార్కి బొట్టు పెట్టి ఆశీర్వచనం ఇచ్చారు. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ R&B మినిస్టర్ గారు, ఆనరబుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, మన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ పాల్గొంటున్నారు. ఒక్కసారి అక్కడ పరదాదులోనే మీరు చప్పట్లు కొట్టాలి, సార్కి వినిపిస్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ యంగెస్ట్ స్టేట్లో యంగ్ ఇండియా స్కూల్. మనదే యంగెస్ట్ స్టేట్ అంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. కొత్తగా ఏర్పడ్డది కానీ అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలంటే చదువు కావాలి, బాగా చదువుకుంటేనే ముందుంటామని ప్రతి సభల సీఎం గారు చెప్తుంటారు. ఇప్పుడు మనం అందరం ప్రేమగా సీఎం గారికి స్వాగతం పలికే సమయం.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వెంచేస్తారు. నిజానికి విద్య నిగూఢ గుప్తమగు విత్తము మనుషులందరికీ కూడా దొంగలు ఎత్తుకపోంది, దొరలు పంచుకోంది ఏమిటి అని ఒక శతకకారుడు చెప్పిండు. యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం అయినాక అక్కడ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. వ్యక్తిత్వ నిర్మాణం అంటే ఆద్మీ ఇన్సాన్ బన్నా ముష్కిలే అని ఒక కవి అంటే నరుడౌట దుష్కరము సుమ్మి అని దాశరథి అంటే తెలంగాణలో ప్రజలందరూ తెల్లని హృదయం ఉన్నవారు, స్వచ్ఛమైన హృదయం ఉన్నవారు, మంచి ఆలోచిస్తారు, మంచి పెంచుతారు, మంచి పంచుతారు. కాబట్టి మరి అలాంటి మంచి పెరగాలంటే మంచి ఆలోచన రావాలి. మంచిగా ఆలోచించినప్పుడే మంచి ఆచరణ సాధ్యం. అలాంటి ఆచరణకు, అలాంటి ఆలోచనకి మూలమైన విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, సాగునీరు, తాగునీరు, మహిళా వికాసం, దివ్యాంగుల సంక్షేమం, వయోధికుల సంక్షేమం. దేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లిని తండ్రిని గురువును దేవులుగా భావించాలి. మరి ఈ రోజు వచ్చిన ముఖ్య అతిథి